నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు దాకా మనం చక్కగా పాటలు పాడి యేసయ్య నామాన్ని మహింపరిచాం. కొద్దిసేపు బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు ఎక్కువ తగ్గించుకున్నాను. కొన్ని మాటలు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను మీ పక్షమున నున్నాను. చప్పటు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి చెప్తున్న మాట ఏమని? నేను మీ పక్షమున నున్నాను, నేను మీ పక్షమున ఉన్నాను అంటాడు. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని ఎంతమంది గమనించారు, ఎంతమంది గ్రహించారు, ఎంతమంది హృదయంలో ఈ వాక్యం ఉన్నది? దేవుడే సదాగా చెప్తున్న మాట. ఈ రోజున ప్రేమేంద్రులారా, ఎంతో మంది తమ జీవితాలలో పోగొట్టుకొని ఉంటారు. ఎన్నెన్నో పోగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. వారి జీవితంలో ఎన్నో డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, పిల్లల్ని కావచ్చు, భార్యను కావచ్చు, భర్తను కావచ్చు. వారి జీవితంలో ఎన్నో పోగొట్టుకొని ఉండొచ్చు. ఎన్ని పోగొట్టుకున్నా దేవుడు చెప్తున్న మాట ఒకే ఒక మాట, నేను మీ పక్షమున ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు పైకి ఎత్తండి. ఒకసారి ఎత్తండి. ఒక చేయి చాలే, ఒక చేయి చాలు. ఎత్తండి. మీకు ఊహ తెలిసిన నాటి నుండి ఈరోజు వరకు మీ జీవితంలో మీకు ఆపద కలిగినప్పుడు, ఇరుకు ఇబ్బందులో ఉన్నప్పుడు, నేను ఉంటాను అని మీ వద్దకు వచ్చి ఆదరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ చేయి ఎత్తుకోండి. ఎత్తి అట్లాగే ఉంచండి, మిగతా దింపండి. మమ్మల్ని చాలామంది ఆదుకున్నారు పాస్టర్ గారు. ఆపదలలో ఆదుకున్న వాళ్ళు మాతోనే ఉన్నారు. ఇప్పటికీ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తి ఉండండి, మిగతాలు దించుకోండి. ఎందుకు దించేశారు అంటే లేరు అని అర్థం. ఈరోజు నేను ఉన్నానంటారు, నేను నిన్ను ఆదుకుంటానంటారు, నీకు సహాయం చేస్తానని చెప్తారు.
నీకు ఏదైనా అక్కర వస్తే నన్ను అడుగు, నేను హెల్ప్ చేస్తాను. చాలామంది ముందుకు వస్తారు అంటారు, కానీ మాటలకు మాత్రమే పరిమితం, కానీ చేతలకు మాత్రం కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, చాలామంది విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక విధంగా మనం ఆలోచిస్తే పోరంబోకోడు అంటారు. పోరంబోకులుగా తిరుగుతూ ఉంటారు, వీళ్ళకేం పని లేదని మాట్లాడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు కూడా, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఒకానొక సమయాన, ఒకానొక రోజు, ఒక సందర్భంలో వాళ్ళు ఆలోచన చేస్తారు, ఇప్పుడు దాకా నా భార్య పిల్లల్ని పట్టించుకోకుండా, నా తల్లిదండ్రులను పట్టించుకోకుండా, నా చేతుల కష్టాల చేత అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి నేను పెడుతున్నాను. అలా పెట్టుట వలన నా కుటుంబం, నా పిల్లలు, నా సంసార జీవితం ఈరోజు బజార్ని పడింది. వీళ్ళకి పెట్టి ప్రయోజనం ఏంటని ఏదో ఒక రోజున ఆలోచిస్తాడు. ఏదో ఒక రోజున తప్పనిసరిగా తను ఆలోచన చేస్తాడు. ఏదో ఒక రోజున ఆలోచన అనేది ప్రతి మనిషికి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే, తనకు బుద్ధి వచ్చినప్పుడు, కొంచెం గ్రహింపు మనస్సు అనేది కలిగినప్పుడు, జ్ఞానోదయం కలిగినప్పుడు అప్పుడు ఆలోచన చేస్తారు. అప్పుడు ఆలోచన చేసి ప్రయోజనం ఏమిటి? యవ్వనపాయాన్ని అంత వ్యర్థము చేసుకున్నాం. సంపాదించుకోవలసిన సమయంలో సంపాదించావు, కానీ నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేసావంట? వ్యర్థం చేసుకొని ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు బాధపడ్డ ప్రయోజనము లేదు. అప్పుడు బాధపడటం తప్ప పని చేయలేవు, సంపాదించలేవు. కానీ ఒకటి మనం గమనించాలి, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లలకు నువ్వు మాదిరిగా నిలబడాలి. నా యవ్వనపాయంలో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నా సంపాదన అంతా పోగొట్టుకున్నాను, నా కుటుంబాన్ని బజార్ పాలు చేసుకున్నాను. నేను ఇలా చేయటం వల్ల ఈరోజు నా కుటుంబం, నా పరిస్థితులు అయిపోయింది. రాబోయే రోజుల్లో మీ పరిస్థితులు అలా రాకూడదని జాగ్రత్తగా, మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే రేపు వాళ్ళ పరిస్థితి కూడా అలాగే మారిపోతుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పిల్లలు నీ పక్షమున ఉంటారో లేదో తెలియదు, నీ భార్య నీ పక్షాన ఉంటుందో లేదో తెలియదు, నీ భర్త నీ పక్షాన ఉంటాడో లేదో తెలియదు, నీ తల్లిదండ్రులు నీ పక్షాన ఉంటారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో నిలబడతారో, కష్టమైన, సుఖమైన, నిందలైన, అవమానాలైన వాటన్నిటిని భరించుకొని దేవుని సన్నిధిలో ఎవరైతే నిలబడగలుగుతారో తప్పనిసరిగా దేవుడు వారి పక్షమున నిలిచి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ మాటని చెప్పాడు. మరొక్కసారి చదవండి ఆ మాటని. ఏమంటున్నాడండి? నేను మీ పక్షమున ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మీ పక్కన ఉంటాను, మీ పక్షాన ఉంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా కనపడరు. అప్పటికప్పుడు మాత్రమే అంటారు, ఆ క్షణములో మాత్రమే అంటారు. ఓదార్పు కలిగిన మాటలు ఏంటండి? ఆ టైంలో మనల్ని ధైర్యము నింపేదానికి మాత్రం మాట్లాడతారు, ఓదార్చడానికి మాత్రమే మాట్లాడతారు. మనం ఏదైనా కోల్పోయినప్పుడు, ఆస్తి ఐశ్వర్యమును కోల్పోయినప్పుడు, మనకున్న విలువైన వాటిని మనం కోల్పోయినప్పుడు, బాధతో ఉన్నప్పుడు మనుషులు సానుభూతి తెలుపుతారు, కానీ నీ పక్కన నిలిచుండి నీకు సహాయం ఏమాత్రం కూడా చేయరు. ఒకవేళ సహాయం చేసినా
ఆ తర్వాత మరలా వాళ్ళు అడుగుతారు, అయ్యా పలానా రోజు నేను ఇచ్చాను కదా, దయచేసి మరలా మాది మాకు ఇస్తే బాగుంటుంది కదా అని అడుగుతారు. అదే దేవుడు మన పక్షమున ఉంటే, దేవుడు మనకిస్తే మనకు ఎప్పటికీ కూడా అది మన యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. మన పక్షమున దేవుడు ఉంటే మనకేం జరుగుతుంది? 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నేను మీ పక్షమున ఉన్నాను అని దేవుడు చెప్పాడు. దేవుడు మన పక్షమున ఉంటే మనకు కలిగే లాభాలేంటి? ఏంటండి? ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చదువుబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు చక్కగా ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు మన పక్షమున ఉంటే మనం ఏమవుతామంట? విస్తరింపబడతాము అని దేవుడే చెప్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉంటే, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే మనము విస్తరించబడతాం. ఎలా విస్తరించబడతాము అనే వంటి విషయాన్ని చూస్తే, ఆది కాండములో మీకు అందరికీ తెలిసిన వంటి మాట ఏంటి? ఆ వాక్య భాగం అనేవంటి విషయాన్ని చూస్తే, ఇస్సాకును గురించి రాయబడిన వంటి మాట. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నప్పుడు ఆ సంవత్సరము విత్తనము వేయగా అతడు 100 ఫలించెను అని బైబిల్లో రాయబడిన మాట. చెప్పండి, ఇస్సాకు విస్తరించబడటానికి, ఫలించటానికి, అభివృద్ధి పరచబడటానికి తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది? శత్రు బాధలు లేవా? నివసించుచున్న దేశంలో ఎన్నో ఇబ్బందులు పడలేదా? తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో ఆటంకాలు కలిగాయి, శత్రువులు తన్ను వెంటాడుతూ ఉన్నారు, రకరకాల ఇబ్బందులు, ఆస్తి నష్టం చేసుకుంటూ వచ్చారు. ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు ఎంత మాత్రమును కూడా వారికి తల వంచకుండా దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమాత్రము కూడా ఆ దేశ నివాసులకు ఇస్సాకు ఎంత మాత్రమును కూడా వారికి లోబడలేదు. ఎందుకని లోబడలేదు? దేవుడు ఉన్నవాడు అనువాడు కనుక, నిన్న నేడు నిరంతరం ఆయన తనకు తోడై ఉన్నాడు కనుక, ఎంత మాత్రమును కూడా భయపడకుండా, తన విశ్వాస జీవితాన్ని చెరిపేసుకోకుండా, కలవరాలు పడకుండా, కుంగిపోకుండా దేవుని సన్నిధిలో ఇస్సాకు నిలబడ్డాడు. కాబట్టి నిలబడి బావులు తవ్వించి ఆ సంవత్సరం విత్తనం వేయగా 100 ఫలము పొందెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉంటే మనం ఏం చేస్తామంట? విస్తరించబడతాం. అంటే ఆశీర్వదించబడటము. ఈ రోజున దేవుడు నీ పక్షాన ఉన్నాడా? నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుడు నా పక్షాన ఉంటే నేనెందుకు ఇలా ఉంటాను? దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు నేనెందుకు కలవరాల మధ్యలో ఉంటాను? దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు నేనెందుకు కుంగిపోతాను? దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వారు కుంగిపోలు, కలవరపడరు. ఏంటండి? సాతానుకు వారు బానిసలుగా మారిపోరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసు క్రీస్తు వారే ఈ మాటను చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పేటప్పుడు కొందరికి బాధ అనిపిస్తుంది, కొందరికి
బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధపడతారు చెప్పండి? సత్యమును బోధించినప్పుడు సత్యాన్ని అనుసరించువాడు ఎప్పటికీ బాధ పడడు. అసత్యాన్ని ప్రవర్తించేవాడు బాధపడతాడు. అసత్యాన్ని పాటించువాడు బాధపడతాడు. ఏంటండి? అప్పుడప్పుడు నేను అంటుంటాను, హాస్పిటల్కి ఎంతైనా పెడతాం, దేవుని మందిరానికి 5 పైసలు పెట్టడానికి కూడా ఇష్టపడం. ఎందుకని? హాస్పిటల్ పెట్టకపోతే నువ్వు చస్తావు. దేవుని మందిరానికి పెడితే నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ నీకేమనిపిస్తుంది అంటే, ఇంత సొమ్ము మనం మందిరానికి ఇస్తే మన పరిస్థితి ఏంటని సాతాను అననీయ సపీర లాగా నిన్ను అతుక్కొనే ఉంటాడు. సాతాను నిన్ను వదిలిపెట్టకుండా చెప్పండి, చెడు ఆలోచన, చెడు అభిప్రాయాలు పుట్టించి నువ్వు పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోనివ్వకుండా చేసేస్తాడు. అందుకని నేనంటాను, ఇస్సాకు తన జీవితంలో బావిలు తవ్వించుకుంటూ వెళ్ళాడు, శత్రువులు బూడుచుకుంటూ వచ్చారు, మందలు పాడు చేస్తూ వచ్చారు, పనివారిని కొట్టారు, పనిరాళ్లను వారి దాసులను ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారు. ఎన్ని జరిగినా దేవుడు నా పక్షాన ఉన్నాడనే నమ్మకం తప్ప మరొక నమ్మకం ఇస్సాకుకు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఒక దైవజనుడు చక్కటి పాట రాశాడు. ఏమని? 3 నాళ్ల ముచ్చట కోసం మనిషి పడే తపన చూడు. ఈ 3 నాళ్ల ముచ్చట కోసం మనిషి తపన పడిపోతుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొందరు తపన పడిపోతుంటారు, అంతా పోయింది అన్నట్టుగా. షుగర్ బీపీ ఉన్నవాడికి టయానికి తినకపోతే ఒళ్ళంతా ఏమొస్తుందండి? సెవరింగ్ వచ్చేస్తుంది. ఒళ్ళంతా దళదరిచిపోతూ ఉంటుంది, వణుకుడు వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అన్నట్టుగా. అలా కొంతమంది దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు కొంతమంది వాళ్ళ మనసు, వారి ఒళ్ళు ఏమైపోద్దంట? ఒళ్ళు సెవరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని మాటలను విన్న ప్రతి వాడు బాధపడతాడని కానీ, ఇంకా ఏమైనా అనుకుంటారేమో అని కానీ, లేకపోతే సేవకులు నిందిస్తారని కానీ, దూషిస్తారని కానీ, ఎటువంటి ఆలోచన ఏ సేవకుడు చేయకుండా, పక్షపాతము లేకుండా దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపాయము వస్తుందని తెలిసిన తర్వాత ఆ మార్గంలో పోతే నువ్వు నష్టపోతావని తెలిసిన వంటి వ్యక్తి చెప్పకపోతే తప్పు ఎవరిది? ఆ మార్గంలో వెళ్ళేవాడిదా, చెప్పని దాచిపెట్టినోడిదా? కొంచెం నోరుంటే చెప్పండి. దాచిపెట్టినోడిది. ఆ మార్గంలో నువ్వు వెళుతున్నావు కాబట్టి, ఇదిగో అపాయంలో చిక్కుకుంటావురా బాబు, జాగ్రత్త పడని నువ్వు హెచ్చరించకపోతే ఆ వ్యక్తికి అపాయం చుట్టుకుంటుంది. నువ్వు చెప్పుట వలన అపాయం నుండి తప్పించబడతాడు. ఒక సేవకుడు కూడా అంతే. సేవకుడు కూడా బైబిల్ ఆధారం మీద పడి బైబిల్ను చూసుకుంటూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు ఆ సేవకుడు ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు ఏమవుతాడండి? విరోధి అవుతాడు. అంత విరోధి అయిపోతాడు. ఎందుకని? అంతా నాదే, అంతా మా గురించే, నేనే దశంభాగం ఇవ్వట్లేదు, నేనే కానుక ఇవ్వట్లేదు, కాబట్టి అంత నా గురించే చెప్తున్నాడని ఈ వ్యక్తి దేవునికి, దేవుని సేవకునికి ఏమైపోతున్నాడండి? విరోధి అయిపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవునికి విరోధి అయిపోతున్నావు అనే సంగతి నీకు తెలీదు. నీకు తెలియకుండానే సాతాను నిన్ను ఏం చేస్తాడండి? సాతాను ఏం చేస్తాడంట? నిన్ను కఠినపరచబడేటట్లు చేసేస్తాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షమున ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే, మనము విస్తరించబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని బైబిల్ ఒక మాట రాస్తుంది, గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన ఎడల అదేమవుతుందంట? విస్తారముగా ఫలిస్తుంది. ఈ గోధుమ గింజ ఎవరై అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక్కడే సిలువ మాను మీద చనిపోయాడు. ఈరోజు కొన్ని కోట్లాది మంది ప్రజలను, చెప్పండి, కొన్ని మిలియన్స్
కోట్లాది మిలియన్స్ మందిని దేవుడు రక్షించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే చనిపోయాడు, కోట్లాది మంది ప్రజలను దేవుడు రక్షించుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఆత్మీయ జీవితంలో నువ్వు వెతుకుతున్నావా? వాక్యానుసారంగా నువ్వు నడిపించబడుతున్నావా? ఆరోగ్యంగా ఈ రోజున ప్రభు సన్నిధిలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? నా ప్రభు నాకు సమృద్ధిని కలుగు చేశాడని సాక్ష్యాన్ని పొంది ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు అనేది గమనించాలి. అందుకని దేవుడు అంటాడు, యెహెజ్కేలు, నేను నీ పక్షమున ఉన్నాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకు ఎన్ని వచ్చినా మనం ఏం చేయాలండి? నిలబడాలి. అన్నిటినీ నిలబడుకొని ఉన్నప్పుడే ఆ తర్వాత నువ్వు అభివృద్ధి పరచబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు తన జీవితంలో ఎన్నో వచ్చాయి కాబట్టి, ఎన్ని వచ్చినా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు కాబట్టి అతను నిలబడ్డాడు. కాబట్టి నీటి ఓట కలిగిన బావిని పొందగలిగాడు, నూరంతల ఫలమును పొందగలిగాడు. ప్రపంచంలోనే కాదు, దేశమంతట్లోనే కాదు, దేవుని సన్నిధిలో మాత్రం కాదు, బైబిల్ చరిత్రలోనే ఆయన పేరు రాయబడింది. మరి నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? రాయబడాలని కోరుకుంటున్నావా? నా ప్రభు ఎదుట నేను నిలబడాలని ఆశిస్తూ ఉన్నావా? అలా అనుకున్న వ్యక్తివైతే జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా, నేను మీ పక్షమున ఉన్నాను. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మన పక్షమున ఉంటాడో మనము విస్తరించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేస్తాను. తర్వాత అవి విస్తరించి అభివృద్ధి నొందెను, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు నీ జీవితంలో పూర్వకాలపు దినాల్లో నువ్వు ఎలా బ్రతికావో, ఎంత సమృద్ధి కలిగి ఉన్నావో, ఎంత తృప్తిగా ఉన్నావో, ఈ మధ్యకాలంలో నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు నీ పక్షమున ఉండాలి అని నువ్వు కోరుకుంటే, దేవుని మందిరంలో నువ్వు నిలబడితే, దేవుని వాక్యానికి విధేయురాలై నువ్వు నడుచుకుంటే, దేవుడు పూర్వం కలిగిన వంటి స్థితిని మరలా ఏం చేస్తాడంట? కలుగు చేస్తాడు. అదే ఆయన అంటున్నాడు, మునుపటి కంటే నేను అధికమైన మేలుని కలుగు చేస్తాను. ముందు ఉన్న దానికంటే ఇప్పుడు నేను ఎక్కువగా కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను చదివినప్పుడు ఎవరిని గుర్తొచ్చారా మీకు? బైబిల్లో ఎవరైనా గుర్తొచ్చారా? చెప్పండి, ఎవరు? ప్రైజ్ ది లార్డ్. యోబు గారు మొదట మొత్తం కోల్పోయాడు. ఆ తర్వాత రెండోసారి దేవుడు అతను ఏం చేశాడంట? అధికముగా చేశాడు. మరి నీకెందుకు పట్టుదల లేదు? ఎందుకు బలహీనుడు అయిపోతున్నావు? ఎందుకు నిరాశకు గురైపోతున్నావు? గల కారణం ఏంటంటే, ఇంకా నువ్వు శరీర సంబంధమైన విషయంలోనే జీవిస్తూ ఉన్నావు, శరీర సంబంధమైన విషయాల్లోనే ఆలోచిస్తున్నావు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఎంత మాత్రమును కూడా ఆలోచన చేయట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, 2025లో మనం మందిరం కట్టాలని. ఒక్కడు కూడా ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి మాట్లాడిన లేడు, పాస్టర్ గారు మనం తప్పనిసరి కట్టాల్సిందే, కడదాం, ఎందుకంటే గొప్ప భాగ్యం ఏముంది, మీరు ప్రారంభించండి, దేవుడు కార్యం చేస్తాడని ఎవరైనా చెప్తారేమో అని ఇందామనుకుంటే ఒక్కడు కూడా చెప్పట్లే. ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడనే మాట ఎలా ఉంటుందండి? పక్కన కూర్చున్నాడు కూడా నిరాశ చెందేటట్టు మాట్లాడేస్తారు. చూద్దాం ఎంతమంది ఇస్తారో చూద్దాం. ఏంటంటే కొంతమంది మాట్లాడుతుంటారు, చూద్దాం ఎంతమంది సహకరిస్తారో చూద్దాం. లోతు భార్య చూసి ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? ఒకటి విస్తరింప చేస్తాడు, రెండోది మునుపటి కంటే అధికమైన వాటిని దేవుడు మనకు కలుగ చేస్తాడు. అప్పుడు మనం యోబు గారిని గుర్తు చేసుకొని యోబుకున్న విశ్వాసమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడే ప్రభు కార్యము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట, యెషయా గ్రంథము, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము, 26వ అధ్యాయము 12వ వాక్యం. 12వ వాక్యం, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచదవు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచదవు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుడు మన పక్షమున ఉండి మనకేం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? దేవుడు మన పక్షము నుండి మనకు దేవుడు గొప్ప విజయాన్ని కలుగు చేస్తాడు. మన పనులన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షమున ఉండి మనకేం చేస్తాడంటే మన పనులన్నీ కూడా ఆయనే సఫలం చేస్తాడు. అందుకనే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ కొండను చూసి విశ్వాసముతో నువ్వు అది అక్కడ నుండి వెత్తబడి సముద్రంలో పడవేయబడాలి అని ఒక మాటను చెప్తే ఆ కొండ ఏమైపోద్దంట? వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతుంది. నీ విశ్వాసం అనేది అలా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచు. మొదట మన సంఘములో సమాధానముగా స్థిరపరచబడాలి, వాక్యములో స్థిరపరచబడాలి. సంఘములోను వాక్యములోను ఆత్మీయతలోను నీవు ఏం చేయాలంట? ముందు దేవుని సన్నిధిలో నీవు స్థిరపడాలి. ఆదివారం శనివారం తప్ప మిగతా రోజుల్లో బైబిల్ అసలు తెరిచి కూడా చూడరు. ప్రైజ్ ది లార్డ్. కొందరు అలా ఉంటారు, కొందరేమో ప్రతిరోజు చెప్పండి ఏం చేస్తారంట? ఉదయం సాయంత్రం ఓ 10 నిమిషాలు కూర్చొని ఓ 4-5 అధ్యాయాలు చదువుతారు. కొంతమంది చదవగలిగిన వాళ్ళు అయితే ఒక అధ్యాయం మొత్తం కూడా యెషయా గ్రంథం వరకు మొత్తం చదివేస్తారు, ఇర్మీయా గ్రంథం చదివేస్తారు, టక చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొందరైతే అసలు ఏమి చెప్పండి పొరపాటును కూడా బైబిల్ జిప్పు కూడా తీసి చూడరు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను ఒకళ్ళని అడిగాను, ప్రైజ్ ది లార్డ్, ఏమ్మా వాక్యం చెప్పేటప్పుడు కొంచెం బైబిల్ తీసి చూడొచ్చు కదా అంటే, నేను తీయను పాస్టర్ గారు అని. ఏమైందమ్మా అంటే, నా చదువు రాదుగా. మరి ఎందుకు తీసుకున్నావు అని అంటే, నువ్వు వాక్యంలో చెప్తుంటావు కదా బైబిల్ లేకపోతే కుదరదని, అందుకని బైబిల్ తీసుకున్నాను. అది ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అందుకని ఆయన అంటున్న మాట ఏంటండి? యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచదవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి మనల్ని విస్తరింప చేస్తాడు, రెండోది మన పనులన్నీ కూడా ఆయనే చెప్పండి సఫలపరుస్తాడు. నువ్వు ఏం చేయాలి అనుకుంటావు అన్నిటినీ కూడా దేవుడు చేసేదానికి నీకు ఓపికనిస్తాడు, ఓర్పునిస్తాడు, సహనాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, అమ్మో ఈ పని నేను చేయాలా, నా వల్లగానే
కాదనేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నేను కూడా వరి కోత కోసేదానికి వెళ్ళాను. ఈ మిషన్లు రాకముందు మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన మేస్త్రి గారు ఒక మాట చెప్పారు. నేను ఎప్పుడు కొయ్యలేదు, ఎట్ట కొయ్యాలని అన్నాను. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అది ముందు పుట్టిందా, నువ్వు ముందు పుట్టావా అన్నాడు. ఏది? వరి చేను ముందు పుట్టిందా, నువ్వు ముందు పుట్టావా అన్నాడు. దానికేమో 6 నెలలు, నాకేమో చెప్పండి, నాకేమో 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు పుట్టినాడు ముందు పుట్టాడా, 6 నెలలు ముందు పుట్టింది అది పెద్దదే. ప్రైజ్ ద లార్డ్. పని చేసేవాడికి అసాధ్యమైనదంటే ఏది కూడా లేదు. చేయాలి అనుకుంటే, తప్పనిసరిగా పోరాడగలిగితే విజయాన్ని మాత్రం మనము పొందుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చక్కగా ఈ మాటను చెప్పారు. ఏమంటున్నాడు? మీ పక్షమున నుండి, మా పక్షమున నుండి మా పనులన్నిటిలో సఫలము చేయుదువు. ప్రైజ్ ద లార్డ్. సఫలపరచదవు అని ఈ వాక్య భాగం చక్కగా తెలియచేస్తుంది. అందుకని నేనంటాను, మొదట మనం ఎక్కడ నిలబడాలంటే దేవుని సన్నిధిలో మనము నిలబడాలి. నువ్వు నిలబడితే చాలు, అన్ని పనులు చకచక అయిపోతాయి. నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అందుకని పేతురు ప్రభు దగ్గరికి వచ్చయ్యా, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను నీళ్ళ మీద నడుస్తాను. పేతురు మాటను కాదన్నాడా ప్రభు? వద్దన్నాడా? దేవుని వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితంలో మీరు అడిగితే ప్రభు కాదంటాడా? మరి ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే మీరు ఇంకనూ వాక్యంలోనికి వెతకలేదు. ఇంకా వాక్యంలో వెతకాలి, ఆత్మీయంగా వెతకాలి, దైవ భయము కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పేతురు అడిగిన దానికి యేసయ్య సమాధానం ఇచ్చాడు, నడవమన్నాడు. దేవుడు తన పనుల విషయంలో ఆయన ఏం చేస్తాడంట? వారికి సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడే మన పక్షమున ఉండి మనకు తోడై ఉండి మనకు విజయము పొందేటట్లు అయినా చేస్తాడు. అందుకని ఇస్సాకు ఏంటండి 30 కాదు, 60 కాదు, 100 అతను ఫలాన్ని పొందాడు. స్థిరపరచబడాలి. మొదట మన దేవుని సన్నిధిలో మనము స్థిరపడి ఉండాలి. విశ్వాసంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, దేవుని మందిరంలో కావచ్చు. నువ్వు తప్పనిసరిగా ముందు ఏమవ్వాలంట? స్థిరపడాలి. కదలక నిత్యము ఆయన సన్నిధులను స్థిరపడినప్పుడే దేవుడు నీ పనులంతటిని ఆయన ఏం చేస్తాడంట? దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 3వ మాట, కీర్తనల గ్రంథము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన, 154వ వాక్యం. చదవండి. నా పక్షమున ఏమంటున్నాడండి? నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు కొందరు మాట్లాడుతుంటారు, తెలిసి తెలియకను ఏదో పొరపాటు చేసో దొరికిపోయిన తర్వాత నా తప్పైపోయింది, నన్ను క్షమించండి, నన్ను కాపాడండి, నన్ను బ్రతికించండి అని అన్నప్పుడు కొందరు ఏం మాట్లాడతారో తెలుసా? నువ్వు బ్రతుకుతున్న ఒక బ్రతుకు కుక్క కూడా బ్రతుకుతుంది అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నలుగురు ముందు వాడిని విడిపించాలంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు కొంతమంది. మాట్లాడకపోతే కుదరదు. వాడిని విడిపించాలంటే నలుగురు ముందు వీడిని ఏం చేయాలి చెప్పండి? ముందు మాట్లాడాలి. మాట్లాడితే కానీ
మిగతా వాళ్ళు ఎగస్ట్రా పార్టీ వాళ్ళు కొంచెం తగ్గుతారనమాట. కానీ ఇక్కడ ఎవరు తగ్గాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చక్కగా తెలియచేస్తున్న విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు చక్కగా చెప్పాడు, నా పక్షమున వేద్యమాడి నన్ను నీవు విమోచించు. అంటే అర్థం ఏంటి? నా పక్షమున నువ్వు యుద్ధం చెయ్యి, నన్ను నీవు విడిపించుకో, నన్ను నీవు కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు దావీదుతో అంటాడు కదా, మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. దావీదు యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సైన్యము తక్కువైనప్పటికీ కూడా కమ్మల చెట్ల మధ్యలో గాలి చేత సౌండ్ను పుట్టించి శత్రువులను తరిమేటట్లు దేవుడు చేశాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నిలబడితే చాలు. నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తే చాలు. నువ్వు మందిరంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే చాలు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను చెప్పని ఏం చేస్తాడంట? విమోచించుకుంటాడు. దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని కీర్తనకారుడి మాట చెప్పాడు, నా పక్షమున నీవు వేద్యమాడాలి. కొంతమంది చూడండి, వీళ్ళే కుస్తీ పడుతుంటారు. చెప్పండి, వీళ్ళే కుస్తీ పడుతుంటారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? మత్తయి సువార్తను ఎప్పుడైనా చదివారా మీరు? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాస్తున్న మాట ఏంటి? కొన్ని మాటలు మనకు, మీ కొరకు మీ నిమిత్తము ఏంటండి మిమ్మల్ని నిందించి అవమానించి హింసించిన ఎడల వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి, కానీ నువ్వెంత నేనెంత అని చూసుకోవాల్సిన అవసరమే లేదు. కొన్నిసార్లు మేము మౌనంగా ఉండిపోతుంటాం, కొందరు మాట్లాడుతుంటారు. ఏంటండి? కొన్నిసార్లు సంఘములో సమాజంలో కొందరు మాట్లాడుతుంటారు. సేవకులను గురించి మాట్లాడినప్పుడు మౌనంగా, నేను ఒక మనిషినే కదా అని అనుకోవచ్చు, కానీ మాట్లాడాల్సిన అవసరమో లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు కొందరు విశ్వాసులు మాట్లాడేటప్పుడు సేవకులు మౌనంగా వెళ్ళిపోతుంటే కొందరు అనుకుంటారు, పాస్టర్ గారు ఏదో తప్పు చేసి ఉంటాడు, ఏదో జరిగి ఉంటుంది, అందుకని మౌనంగా ఉండిపోతుంటాడు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, ఏం లేకపోతే ఎందుకు మాట్లాడడో అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సొంత ఆలోచనను బట్టి నోరు ఆడినట్టు నువ్వు మాట్లాడితే నీ చేతులు నష్టపోయేది నువ్వే, చివరికి దెబ్బతినేది నువ్వే, దుఃఖపడేది నువ్వే, బాధపడాల్సిన పరిస్థితి తెచ్చుకునేది నువ్వే. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని యొక్క సేవకుడు ఏంటంటే, నా పక్షమున నీ ఉన్నావు అనే ఒక ఆలోచన. కీర్తనకారుడు ఏమన్నాడండి ఇక్కడ? నా పక్షమున వేద్యమాడి నన్ను నీవు విమోచించు. నా పక్షమును వేద్యమాడు. దేవుడు మన పక్షమున వేద్యమాడేవాడు ఉన్నప్పుడు ఎంతమంది మాట్లాడుకుంటే మనకెందుకు? ఎంతమంది మన గురించి మాట్లాడుకున్నా మాట్లాడాల్సిన అవసరము లేదు. మనం పొగబెట్టి పనిలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నామనుకోండి, దేవుడే కార్యము చేస్తాడు. అదే చెప్పాడు కదా, చదివాం కదా, నీ పనులన్నీ కూడా ఆయనే సఫలపరిచే దేవుడు, నీ పక్షాన యుద్ధం చేసేవాడు, నీ శత్రువులతో పోరాడగలిగిన వాడు, నిన్ను ఆదుకోగలిగిన వాడు, నీ పక్షాన ఉన్నవాడు. మన చెంత ఉన్నప్పుడు దారిన పోయేవాడు ఎన్నో మాట్లాడతాడు, వాడితో మనం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఏనుగు పోతా ఉంటే, చెప్పండి, ఏనుగు పోతుంటే దారిలో కుక్కలు ఏం చేస్తుంటాయి? చెప్తున్నాను సామెత. అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం కదా మనం, ఏనుగు పోతా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయని అంటుంటారు.
పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పట్టించుకోకూడదు అనేవంటి విషయాన్ని చూస్తే మన దేవుడు ఎవరండి? మన పక్షము నుండి మనలను విమోచించే, మనల్ని ఆయన విమోచించుకుంటాడు. ఆయనే మనల్ని కాపాడుకుంటాడు, ఆయనే మనల్ని రక్షించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడి మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమన్నాడండి? నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు? యెషయా గ్రంథంలో రాసిన మాట, తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మర్చిపోను. మరి మాట ఇచ్చిన దేవుడు ఎట్లా మర్చిపోతాడు? తల్లి గర్భంలో నిన్ను రూపించింది ఎవరు? జీవమునిచ్చింది ఎవరు? ఈ భూమి మీద నిన్ను అవతరింప చేసింది ఎవరు? దేవుడే కదా. మరి ఆయన ఎందుకు మర్చిపోతాడు నిన్ను? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా నడిపించబడాలనేది దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మొదట మనం చదివాం, నేను మీ పక్షమున ఉన్నాను. చెప్పండి, దేవుడు ఏమన్నాడు? నేను మీ పక్షమున ఉన్నాను. మన పక్షమున దేవుడు ఉంటే మనకేం కలుగుతుందని చెప్పాను. మొదటి మాట, ఒకటి, దేవుడు మనల్ని విస్తరింప చేస్తాడు. రెండో మాట ఏంటంటే, మన పనులంతటా ప్రభు తోడై ఉండి మనకు విజయాన్ని కలుగు చేస్తాడు. మన పనులన్నీ కూడా ఆయన సఫలము చేస్తాడు. అందుకని నేను రాసుకున్నాను, మనము విజయము పొందుదుము. మన పక్షమున దేవుడు ఉండి మనల్ని విజయాన్ని, గమ్యాన్ని చేర్చే దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో అక్కడికి నిన్ను చేర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళే మార్గంలో ఎన్నో ఇప్పత్తులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా అనుకున్న చోటికి చేరాలనే ఆశ నీలో ఉంటే నా దేవుడు నిన్ను విజయ పదముగా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మూడో మాట ఏంటయ్యా అంటే, మనము విమోచింపబడతాం. మనము ఆయన సన్నిధిలో విమోచింపబడతాం. ఏ విధంగా విమోచింపబడతాము? అందుకని ఆయన అన్నాడు, నా పక్షమున వేద్యమాడే దేవుడు. మన పక్షమున దేవుడు ఏం చేస్తాడంటే, మన శత్రువుల మీద మనకు విజయం కలుగు చేస్తాడు. విమోచించుకుంటాడు ఆయన. కనబడుకుంటాడు కదా, నా విమోచకుడు ఏంటంటే యేసయ్యా నీ జీవన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని విమోచించుకుంటాడు తన పని కొరకు. తన సన్నిధిలో, సంఘములో ఆయన మనల్ని విమోచించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అనుకుంటుంటారు, ఎప్పుడు వాళ్ళే పని చేస్తుంటారు, ఎప్పుడు వాళ్ళే పరిచర్య చేస్తుంటారు, ఎప్పుడు వాళ్ళనే పిలుస్తాడు అని అనుకుంటుంటారు కొంతమంది. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని పిలవను. వాళ్లకు వాళ్ళే దేవుని సన్నిధికి వచ్చి పరిచర్య చేస్తారు. ఈ పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే దేవుని చేత విమోచించబడిన వాళ్ళు. నీ గురి ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో పరిచర్య చేయాలనే గురి, గమ్యం నీలో ఉన్నప్పుడు దేవుడే నిన్ను విమోచించుకుంటాడు. అంటే ఆ పని కొరకు దేవుడు నిన్ను నియమించుకుంటాడు. ఆ పని కొరకు ఆ ప్రత్యేకతను దేవుడు నీకు అప్పగిస్తాడు. ఇది ఎవరికి వారే పురికొల్పుకోవలసిన వంటి విషయాలు, ఎవరికి వారే నిర్మించుకోవలసిన వంటి విషయం, ఎవరికి వారే తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో నిలబడవలసిన వంటి విషయం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా కీర్తనకారుడి మాట చూడు, నా పక్షమున వేద్యమాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ పక్షమున వేద్యమాడినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? నేను ఇంకోడి కొరకు వేద్యమాడాలా? తాగుబోతుడి కొరకు, తిరుగుబోతుడి కొరకు, అబద్ధాలాడేవాడి కొరకు, మోసం చేసేవాడి కొరకు వేద్యం ఆడతావా? ఎవరి కొరకు వేద్యం ఆడతావు? ప్రైజ్ ది లార్డ్.
డబ్బు విలువ తెలియనివాడు, ఇంట్లో భార్య పిల్లలు విలువ తెలియనివాడు, భర్త విలువ తెలియని వ్యక్తి, ఒక సంఘ సమాజము సేవకుని విలువ తెలియని వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? విచ్చలవిడిగా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సాధారణంగా భార్య భర్తలు కొట్టుకుంటే ఆమె అనుకుంటుంటే, నువ్వు ఎప్పుడు చేస్తావే, నువ్వు చస్తే నా పెడ వదిలిపోద్ది అంటాడు. ఆమె చచ్చిన తర్వాత వీడికి తెలుస్తుంది అన్నం ఎలా వండుకోవాలో తెలియదు, కూర ఎలా వండుకోవాలో తెలియదు. అప్పుడు తెలుస్తుంది భార్య విలువ ఏంటో, భర్త విలువ ఏంటో అప్పుడు తెలుస్తుంది. సంపాదించి పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, తేడా వచ్చింది ఎప్పుడు చేస్తావురా నువ్వు అంటారు భర్తని. వాడు చచ్చాడు అనుకో, అప్పుడు తెలుస్తుంది భర్త విలువ ఏంటో. అలాంటి పరిస్థితుల మధ్యలో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది లేరండి ప్రపంచంలో? ఆదరణ లేక, సంతోషం లేక, జీవితంలో నెమ్మది లేక బాధపడుతూ కుమిలిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరండి? ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మాత్రం మన పక్షమున నిలిచుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉంటామన్న వాళ్ళు రేపటికి ఉండకపోవచ్చు, అన్నీ చూసుకుంటాననుకున్న వాళ్ళు చూసుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ మన పక్షమున ఆయన ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు చక్కగా ఈ మాట చెప్పాడు, నా పక్షమున ఉండి వేద్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను నీవు బ్రతికించుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని పనిని నువ్వు చేస్తే, దేవుని మందిరంలో పరిచర్య నువ్వు చేస్తే, ఆ పరిచర్య దేవుడు సన్నిధిలో నిన్ను చెప్పని బ్రతికిస్తుంది. ఇక్కడ చేసే పరిచర్య రేపు నీకు అక్కడ బ్రతికిస్తుంది, దేవుని సన్నిధిలో బ్రతికిస్తుంది. అక్కడ బ్రతుకుతావు. అక్కడ బ్రతకాలనుకునేవాడు ఇక్కడ చెప్పండి ఏం చేయాలంట? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మనం పరిచర్య చేయాలి, కష్టపడాలి, శ్రమపడాలి. ప్రభు కొరకు ఏదైనా మనం నిందలు అవమానాలు భరించాలి. మన కొరకు యేసయ్య సిలువను మోసాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. ఏంటండి? తన దేహంలో ఉన్న రక్తమంతయు కార్చాడు. ఎవరి కొరకు? మన కోసమే కదా. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు ప్రయాసపడి ఏంటంటే శరీరధారికి వచ్చి ప్రయాసపడి చనిపోయి మహిమ శరీరముతో ఆయన తిరిగి లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కూడా మనల్ని అలాగే లేపాలి అని కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి మూడో మాట ఏం చెప్పాను నేను? మనము దేవుని చేత విమోచింపబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి విస్తరింపబడతాం, రెండోది విజయాన్ని పొందుకుంటాం, మూడోది విమోచింపబడతాం. ఎప్పుడు? దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు. దేవుడు మన పక్షమున ఉంటే మనము ఈ మూడు విషయాల్ని పొందుకుంటాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు. మీ దయగలిగిన రెక్కల చాట మరుగుపరచండి. ఇంతవరకు మీరు మాతో అనేక విషయాలు మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి మాటలు ప్రతి బిడ్డల హృదయంలో నాటబడినట్లు మీ గొప్ప కార్యాన్ని దయచేయండి. సర్వాధికారికి దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని విస్తరింపచేసే దేవుడివి, కృపగలిగిన యేసయ్యా, నీవు మా పక్షమున ఉండి మాకు విజయాన్ని చేకూర్చగలిగిన దేవుడు. మీరు మా పక్షం నుండి మమ్మల్ని విమోచించే దేవుడు. కృపగలిగిన తండ్రి, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం నిత్య మహిమలోకి చేరుస్తుంది. యుగ యుగాలు నీతో ఉండేటట్లు నీ వాక్యము మాకు దయచేస్తుందని కృపగలిగిన స్వామి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిత్యము నీ రాకడ పర్యంతం వరకు నీ సన్నిధిలో వీళ్ళందరినీ మీ సాక్షిగా స్థిరపరిచి ఆత్మీయంగా ఆశీర్వదించబడేటట్లు ఈ సంఘ సరిహద్దులు విశాలపరిచి నూతనమైన కృపతో నింపి కనికరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంత సదాకాలం తోడుండి నడిపించును గాక.
ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.